హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే నేను రాజసాబ్ మూవీకి స్టార్ట్ అయ్యాను మా ఫ్రెండ్స్తో పాటు. నేనున్న ప్లేస్ నుంచి థియేటర్కి 1.5 అవర్ చూపిస్తుంది. సో యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది 9 షోకి, కానీ నేను వెళ్ళింది మాత్రం 10 షోకి అనమాట. సో ఇదే మన థియేటర్ ఐమాక్స్. లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ ఆకలేసింది. సో అందుకని ముందు ఫుడ్ ఆర్డర్ చేశాను. చికెన్ టెండర్ బైట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒక చిన్న మినీ బార్ కూడా ఉంది. సో ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు, కాకపోతే ఆకలిలో ఏదో ఒకటి తినాలి కదా, సో అందుకని అడ్జస్ట్ అయిపోయాము. సో ర్యాంచ్తో పాటు తింటే బాగానే అనిపించింది. దీని యొక్క బిల్ ఎంత అయిందో తెలుసా? $19.07 అయింది. చాలా ఎక్కువ అనిపించింది, అస్సలు వర్తి కాదు. సో తినేసిన తర్వాత స్క్రీన్లోకి ఎంటర్ అయ్యి చూస్తే జనాలు ఎవ్వరూ లేరు. ఒక 20-25 మినిట్స్ పాటు ఏవో ఇంగ్లీష్ సినిమాల యొక్క ట్రైలర్స్ అవి ఇవి వేస్తూ ఉన్నాడు. ఇక మూవీ స్టార్ట్ అవ్వడానికి 5 మినిట్స్ ఉందనుకో ఒక 15 మందో 20 మందో వచ్చారు ఓవరాల్గా, అంతే. సో మూవీ అయితే బాగానే ఉందండి. వన్ టైం వాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ప్రభాస్వి కొన్ని సీన్స్ అయితే యాడ్ అయ్యాయంట, అవైతే నేను మిస్ అయిపోయాను. సో అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడే మన ప్రభాస్ ఎంట్రీ అనమాట. మూవీ అయితే బాగానే అనిపించింది, ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్. సో మూవీ చూసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నేను ఇంటికి వెళ్ళేసరికి నైట్ 3:30 అయింది తెలుసా. సో అంతే వీడియో. టాటా బాయ్.